రోడ్డు మధ్యలో గుర్రం వేసుకుని యాహూ సూపర్, మామూలుగా లేదుగా. వాటర్ క్రాసింగ్ జస్ట్ 3 కిలోమీటర్స్ ఇక్కడ నుండి ఒమాన్ బార్డర్. హైకింగ్ ట్రైల్. టైం 7 అవుతుంది. ఇప్పుడు వెళ్ళొద్దు, లైట్ ఫెయిల్ అయిపోద్ది, తర్వాత ఇబ్బంది పడతా అని చెప్పాడు. చివరికి వచ్చేసినాక అసలు వాళ్ళకి కావట్లేదు. హార్ట్ బీట్ 150 టచ్ అయింది. మ్యాన్ వర్సెస్ వైల్డ్ అయిపోయింది. సక్సెస్ఫుల్ గా ఆ ట్రైల్ అయిపోయింది. తీసుకొచ్చి మధ్యలో వదిలేసింది. ఇక్కడ కార్ ఉంది, ఈయన అడుగుదాం హెల్ప్ చేస్తాడా చేయడా. హలో బ్రో. హలో చీతాస్, ఏంటి మూమెంట్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం వెళ్ళబోయే ప్లేస్ హత్తా. హత్తా అంటే దుబాయ్ లో ఒక పార్టే, కాకపోతే దుబాయ్ కి 135 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వెళ్తాకి 1 hour 15 minutes పట్టింది. సో వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయింది. ఎండ 40 degrees ఉంది. పెట్రోల్ కూడా అయిపోవచ్చింది. వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుందాం. దుబాయ్ లో పెట్రోల్ ప్రైజెస్ అవన్నీ బాగా తక్కువ అంటారు కదా, వెళ్ళి చూద్దాం అసలు లీటర్ పెట్రోల్ ఎంతకు వస్తుంది ఏంటి దాని కథ చూద్దాం. బ్రో ట్యాంక్ ఫుల్ ట్యాంక్. E91. యా 91. ఇక్కడ 3 రకాల పెట్రోల్ ఉంటాయి. E91, 95, 98. అంటే మన సూపర్ ప్రీమియం అలా ఉంటాయి కదా. E91 అనేది నార్మల్ పెట్రోల్ అన్నమాట. 1 లీటర్ 2.39 ఉంది. మన ఇండియన్ కరెన్సీలో 56.5, 56.5. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేస్తే మొత్తం 76.10 dirhams అయింది. అదే మన ఇండియన్ కరెన్సీలో 1799, 1800 రూపీస్ అయింది. సో 1800 రూపీస్ లో ట్యాంక్ ఫుల్ అయిపోయింది. 31 లీటర్స్ వచ్చింది మొత్తం. సో ఇప్పుడు ఇండియాలో ప్రైస్ ఎంత ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దుబాయ్ లో ఎక్కడైనా కానీ రోడ్స్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటాయి. ఈ రోడ్డు స్పీడ్ లిమిట్ 120 కిలోమీటర్స్, 140 దాకా వెళ్ళొచ్చు. 140 దాటితే మాత్రం ఫైన్ వేస్తారు, 400 AED ఫైన్. ఇలాంటి రోడ్ల మీద ఎంత దూరం వెళ్ళినా అసలు టైమే తెలీదు. జస్ట్ ఇప్పుడు ఇంకో 30 minutes లో హత్తా రీచ్ అయిపోతాం మనం. ఇదే హత్తా మెయిన్ ఎంట్రన్స్. ఓల్డ్ ఫోర్ట్ స్టైల్లో పెట్టారు. ఇదే సుహైలా అలా డామ్. జనరల్ గా ఇక్కడ ఆ వాటర్ ఆ పై నుండి కిందకి పడతా ఉంటాయి అనమాట. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అయిపోయింది ఇది. మధ్యాహ్నం 2 అవుతుంది, అయినా అంత ఎండ తెలియట్లేదు. ఇక్కడ గాలి మాత్రం బేపచ్చంగా వస్తుంది. డ్యామ్ లో ఫుల్ వాటర్ ఉన్నాయి, కానీ అక్కడ నో స్విమ్మింగ్ బోర్డు పెట్టారు. లేకపోతే ఈ పాటికి దిగి స్విమ్మింగ్ చేస్తూ ఉండేవాడిని. మనం ఇక్కడ నుండి కరెక్ట్ గా 10 minutes వెళ్తే ఒమాన్ బార్డర్ వచ్చింది. జస్ట్ 3 కిలోమీటర్స్ ఇక్కడ నుండి ఒమాన్ బార్డర్. ఇక్కడ వదిలితే నీళ్లు డైరెక్ట్ గా ఒమాన్కి వెళ్ళిపోతాయి అంట. ఎలాగో ఒమాన్ బార్డర్ దాకా వచ్చాను కదా, ఒకసారి చూసొద్దాం అని చెప్పి బార్డర్ దాకా వచ్చాను. యాక్చువల్గా UAE నుండి ఒమాన్ వెళ్ళాలంటే వీసాలు ఏం అక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కార్ వేసుకెళ్ళాలంటే మాత్రం కార్ మన పేరు మీద ఉండాలి, కానీ ఇది రెంటల్ కారు, సో ఇది వేసుకెళ్ళడం కుదరదు అనమాట. ఇక్కడ బోర్డు ఉంది లివింగ్ హత్తా అని చెప్పి. దీని తర్వాత కొంచెం ముందుకెళ్తే పోలీస్ చెక్ పాయింట్ ఉంది. అది నా వెనకాల చివరిలో ఉంది పోలీస్ చెక్ పాయింట్. అది దాటితే ఇంకా ఒమాన్ బార్డర్ అనమాట. ఇలా ఉంది ఇక్కడ UAE ఒమాన్ బార్డర్. ఇక్కడ వాది హత్తా రెస్టారెంట్ అని ఉంది. ఈ రెస్టారెంట్కి వచ్చి చూసా మొత్తం. ఏంటి ఈరోజు స్పెషల్ అంటే హైదరాబాదీ బిర్యానీ అన్నాడు. చెఫ్ ఎక్కడ ఉన్నాడండి, చెఫ్ కేరళ వాడు అన్నాడు. నైస్. అందుకని ఇంకోటి చేసి ఇక్కడ చికెన్ చుక్క ఒకటి చెప్పాను. తర్వాత ఇది రోటీ, పత్లా రోటీ అంటారు. సో అదొక రోటీ, దాంతోపాటు కొంచెం సలాడ్ ఇచ్చాడు, నిమ్మకాయలు, ఉల్లిపాయలు, సంథింగ్. చికెన్ చుక్క అనమాట ఇది. చూస్తాకైతే బాగానే ఉంది, తిని చూద్దాం. ప్రాపర్ చికెన్ చుక్కాలే లేదు కానీ బట్ ఏదో చిల్లీ చికెన్ అలాంటివి ఉంటాయి కదా, కొంచెం వాటిలో తిన్నట్టు. వీళ్ళని అడిగాను మామూలు చపాతీ కానీ పరోటా కానీ లేదంటే లేవంట. సో నాకు తెలిసి ఏమైందంటే పక్కన ఒక చిన్న బేకరీ లాంటి లాగా ఉంది, దాంట్లో వాళ్ళు రోటీస్ చేస్తారు. అక్కడ నుండి రోటీ తీసుకొని ఇక్కడ నుండి కర్రీ కలిపేసి ఇచ్చారు వీళ్ళు. చికెన్ పీస్ చాలా గట్టిగా ఉంది, అంటే ఫ్రై చేసిన చికెన్ పీసెస్ ఉంటాయి కదా మన ఫ్రైడ్ రైస్లో అట్లా వేసేది, అలాంటి పీసెస్ని కర్రీ చేశారు. అంత లేదు కానీ బట్ అడ్జస్ట్ అయిపోవచ్చు. ఈ రెస్టారెంట్ ఇక్కడ ఉంది, దీని పక్కనే ఈ జబల్ హత్తా బేకర్ అని ఉంది. వాళ్ళు రోటీస్ చేస్తున్నారు అక్కడ ఆ లోపల. ఇక్కడ నుండి రోటీ కొనుక్కొచ్చాడు బాబాయ్, దాంట్లో కర్రీ వేసి నాకు ఇచ్చేసాడు. నేను అక్కడ నుండి అలా వచ్చాను. బాగుంది, చూస్తాక ఏదో సినిమా షూటింగ్ స్పాట్ లాగా ఉంది. ఇక్కడ నుండి డ్యామ్ క్లియర్ వ్యూ కనిపించిందంట. వాటర్ భలే ఉన్నాయి, చాలా గ్రీన్ గా. ఇప్పుడు మన హిమాలయస్ ఎలా ఉన్నాయో ఇక్కడ వీళ్ళకి అల్ హజార్ మౌంటైన్స్ అని ఉన్నాయి అనమాట. ఇవే అవన్నీ అల్ హజార్ మౌంటైన్స్. దాని పక్కనే ఈ వాటర్ అడ్వెంచర్స్ అన్నీ ఉన్నాయి, వాటర్ స్పోర్ట్కి సంబంధించినవి. ఇక్కడ ఏమేమి అడ్వెంచర్స్ ఉంటాయి కూడా ఇలా బోర్డు ఒకటి పెట్టారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కుదిరితే ఇది ట్రై చేద్దాం. ఇక్కడ గుర్రాలు ఉన్నాయి, ఏంటో చూసి అడుగుదాం. ఏ రైట్కి వెళ్ళి దేతే క్యా కిतना भाई 25 dirhams. ఓకే, కిतना దూర్ ఇదర్ సే 10-15 minutes. ఓకే, ఇప్పుడే వచ్చి ఇక్కడ గుర్రాలు చూశాను, పక్కన రోడ్డు పక్కన పెట్టేసి ఉన్నాయి. ఏంటా అని ఈ అన్నని అడిగాను. అడిగితే 25 dirhams అంట. ఒక 15 minutes ఆ టైం ఇస్తాడు. మనకి తోలటం వస్తే మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు అంట, లేకపోతే ఈ అన్న నడిపిస్తా అన్నాడు. నాకు తోలటం వచ్చు, సో నాకు ఇచ్చే నేను వేసుకెళ్తా అని చెప్పా. ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి ఆ గుర్రం, ఒకటి ఇది వైట్ది.
సో నేను వైట్ది అడిగా, వైట్ది కొంచెం మంచి హార్స్ పవర్తో ఉంది. అది పోవడం మంచి పని అయింది, ఇది వచ్చింది. హత్తా డ్యామ్ దగ్గర మెయిన్ రోడ్డు మీద గుర్రం వేసుకుని అది రోడ్డు మధ్యలో గుర్రం వేసుకుని యాహూ. ఫైనల్లీ ఈ రోజు ఒక మంచి విషయం జరిగింది. ఇందాక అక్కడ చూసాం కదా గ్రో గ్రావిటీ అని చెప్పి గ్రోవర్ ఒకటి ఉంది, దాని దగ్గరికి వచ్చాం అసలు కనుక్కుందాం అని చెప్పి. దాని ప్రైస్ 150 అంట. ఎలాగో ఎక్కువ మంది జనాలు లేరు కదా అని చెప్పి నేను 100కి అడిగాను, 100కి ఇచ్చారు. సో 145 మినిట్స్ ఆఫ్ రోడ్డింగ్లో వెళ్ళడం అదంతా బాగుంటుందని చెప్పాడు. సో ఇప్పుడు వెళ్ళి అది చేద్దాం. ఇగో ఇక్కడ ఉన్నాయి కదా ఇవే ఆ రోవర్స్, వీటిని రోవర్ అంటారంట. సో ఇవి వేసుకుని ఆఫ్ రోడ్ లో మనకు కావాల్సిన దూరం వెళ్ళొచ్చు 45 మినిట్స్ వరకు. చిన్నపిల్లలు అయితే వెనకాల కూర్చుని వేసుకునేవి కూడా ఉంటాయంట. ఇక్కడ ఒక ఫామ్ ఇచ్చారు, ఇది దాన్ని ఫిల్ చేసి సైన్ చేయాలంట. మనకేం సంబంధం లేదని. ఒక హెడ్ క్యాప్ను మాస్క్ ఇచ్చారు. బయట అంతే బాగా డస్ట్ లేసిద్ది, డస్ట్ లేసినప్పుడు ఇది కవర్ చేస్తుంది అనమాట. మాస్క్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది హెల్మెట్ ఇలా ఉంది, గ్లౌజ్ కూడా ఉన్నాయి. ఎందుకైనా మంచిదని చెప్పి గ్లౌజ్ కూడా తీసుకున్నా, ఉసుక్కున పడిపోతే చేతులకి దెబ్బలు తగలకుండా. బట్ పడే ఛాన్సెస్ చాలా తక్కువ, ఎందుకంటే అది 2 టైర్ కాదు కదా, 4 టైర్. ఇలా ఉంది గ్లౌజ్. ఇది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ కంట్రోల్స్ అన్నీ చెప్పాడు అనమాట, ఎక్కడ ఉంటాయి ఏంటని చెప్పి. అంతా ఆన్ అయిందంట, ఇక వెళ్దాం. లెట్స్ గో బ్రదర్. మంచి ఆఫ్ రోడ్ లైన్ తీసుకెళ్తున్నాడు బాబాయ్. మాత్రం అరిపించేసింది. కొండ పక్కనే, ఇదిగో నా పక్కనే కొండ ఉంది. ఆ బుషెస్ లో ఇండి, తుప్పల్లో ఇండి, చెట్లలో ఇండి తీసుకెళ్తున్నాడు. రోడ్డు మీద మామూలుగా లేదు, ఎవ్వరూ లేరు రోడ్డు మీద. అలాంటి ఎంటీ రోడ్స్ కి తీసుకొచ్చాడు. మామూలు ఎక్స్పీరియన్స్ లేదు అసలు, పిచ్చెక్కిచ్చేస్తుంది అసలు రోడ్డు మీద ఎలా వెళ్తుంటే. ఈ రోజులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రాపర్ ఆఫ్ రోడ్ లోకి వచ్చాం, మామూలుగా ఉండదు. ఇక అది వాటర్ లో దిగి వెళ్ళటమే. వా సూపర్, మామూలుగా లేదుగా. వాటర్ క్రాసింగ్ వెనకమాల కనిపిస్తుంది కదా, అదే హత్తా సైన్, హాలీవుడ్ సైన్ లాంటిది. ఇప్పుడు తర్వాత దాన్ని ఎక్కడికి వెళ్దాం. ఇలా మంచిగా ఆఫ్ రోడ్లోకి ఇలాంటి వెహికల్ ఇచ్చి పంపిస్తే ఇంకా దేనికి మించి ఏముంది, నుంచోవచ్చు. లేదు ఇంకా ఎంతసేపు నుంచుంటామరా అనుకుంటే పక్కన సీట్ ఉంది, దాంట్లో కూర్చోవచ్చు. బ్రేకులు మాత్రం మామూలుగా పడట్లేదు, డిస్క్ బ్రేకులు. ఈయన మన గైడ్ ఈరోజు. వాట్స్ యువర్ నేమ్ బ్రో? అరుణ్. అరుణ్ ఈయన మన గైడ్ ఈరోజు, అరుణ్ బాయ్. మనకి ఇలా ఒక గైడ్ను కూడా ఇస్తారు. అంటే ఈ రోడ్లు ఇవన్నీ మనకు సరిగ్గా తెలియవు కదా, అలా ఒకరిని ఇచ్చి పంపిస్తారు. 45 మినిట్స్ ట్రిప్. అరుణ్ భయ్య నేను కలిపి అద్దెర కొడుతున్నాం ఈరోజు. వేర్ ఆర్ యు ఫ్రమ్ బ్రో? కేరళ. ఓకే, కేరళ నుండి అంట మా నాన్న. ఇంకా సన్సెట్ అవుతుంది ఆ పక్కన. ఇదంతా మంచి గాలి, చూస్తాకైతే చాలా బాగుంది ప్రశాంతంగా. అక్కడ ఒక డ్యామ్ ఉంది, కరెక్ట్గా డ్యామ్ మీదకి తీసుకొచ్చాడు. ఇందాకడ అక్కడ నుంచి చూసాం మనం. ఇటు చూస్తుంటే సన్సెట్ మామూలుగా లేదు. సన్సెట్ అయితే ఆ డ్యాము వాటర్కి మంచి గాలి వస్తుంది. సన్సెట్ ఇక్కడికి డైరెక్ట్గా దీని మీదకి రోవర్స్ వేసుకు తీసుకొచ్చేసాడు. ఇప్పుడే తీసుకొచ్చి దింపేశాడు. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ బాయ్, థ్యాంక్ యూ. ఇక్కడికి డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం, అయిపోయింది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఈయనే ఇక్కడ టికెట్స్ ఇచ్చేది. థ్యాంక్ యూ సో మచ్. యా బాయ్ బాయ్. హత్తా హైకింగ్ ట్రైల్. టైం 7 అవుతుంది. ఇప్పుడు వెళ్ళొద్దు, లైట్ ఫెయిల్ అయిపోద్ది, తర్వాత ఇబ్బంది పడతామని చెప్పాడు. మనకు అట్లాంటివి ఏమి ఉండవు కదా. సరే నేను వెళ్ళి చూసుకుంటాలే అని చెప్పా. సో ఇది ఆ హత్తా సైన్కి మ్యాప్. దీన్ని ఒకసారి ఫోటో తీసుకుని బయలుదేరాం. మ్యాప్స్లో దారి పెట్టా, 23 మినిట్స్లో పైకి వెళ్ళొచ్చు అని చూపిస్తుంది నడుచుకుంటా పెడితే. సో టైం ఇప్పుడు 7:10 అయింది. 7:30 ఆ టైం కల్లా వెళ్ళిపోవచ్చు. సో అప్పటికి కొంచెం లైట్ మిగిలిద్ది, చూద్దాం వెళ్ళగలమా లేదా. మంచి చెట్లు గిట్లు పొలాలు గిలాలు అన్నీ పెరిగి దట్టంగా ఉంది, మామూలుగా లేదు. హత్తా వాది హబ్ ఇది ఎంట్రన్స్. నేను తప్ప ట్రైల్లో ఎవడూ లేడు, నాకు తెలిసి పైన కూడా ఎవడో ఉండకపోవచ్చు. ఇట్లాంటివే కావాలి మనకు కూడా. కొంచెం దారి తప్పిపోయినా మామూలుగా ఉండదు, ఇంకా కాసేపట్లో చీకటి పడిద్ది, భలే ఉంటుంది ఇంకా. సూపర్. ఇప్పుడు ఆ హత్తా సైన్ దగ్గరికి చేరుకోగలమా లేదా. ఇక్కడ ట్రైల్ మార్కింగ్స్ లేవు, ఏమీ లేవు. ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి అని చెప్పి మొత్తం
చెట్లు, ఇలాంటి రోడ్డు ఒకటి ఉంది. మరి ఇది అటు వెళ్ళిద్దా లేదో కూడా తెలీదు. ఎటో వచ్చేస్తుంది. పావుగంట నుండి నడుస్తానే ఉన్నా, ఇంకా అరగంట చూపిస్తుంది. ఫస్ట్ అరగంట చూపించింది, తేడా కొడుతుంది. ఆడు చెప్తానే ఉన్నాడు ఎక్కొద్దురా ఇప్పుడు అని చెప్పి. ఇక్కడ అసలు మార్కింగ్స్ లేవు, ఏమీ లేవు. చుట్టుపక్కల మొత్తం కొండలే ఉన్నాయి. ఇది వెనకాల ఒక కొండ, అదొక కొండ, ఇటు కొండ, మధ్యలో ఏదో లోయలో పడి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. ఆ లోయ ఎలా ఉందో చూడు. లోయ మాత్రం అసలు ఏమీ లేదు, రప్ప రాయలు తప్ప. ఎందుకు అస్సాం అయిపోయామనిపిస్తుంది. అది చాలా ఫేమస్ హైకింగ్ ట్రైలే, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇలా అయితే ఉండదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా? సగం దూరం వచ్చేసాంగా, ఇక్కడే తిరిగి చూసుకుందామా? ప్రస్తుతానికి ఈ కొండ ఎక్కేస్తున్నా. కనీసం పైకి వెళ్తే చుట్టుపక్కల దారి ఏమన్నా కనిపించింది కదా. ఎక్కుతుంటే దోల తీరిపోతుంది. అసలు చాలా స్టీప్గా ఉంది. ఆ పైకి వెళ్ళాలి ఇప్పుడు. ఓ పక్కనేమో సన్సెట్ అయిపోతుంది. ఇప్పుడు లైట్ ఉంది కాబట్టి సరే పర్లేదు, ఎత్తుక్కోగలుగుతా. అదే అసలు చీకటి పడిపోతే. ఇది కొండ ఎక్కేసా, ఇప్పుడు కనిపిస్తున్నాయి. అటు సైడ్ ఊరు ఉంది. నేను అక్కడ లైట్లు వెలుగుతున్నాయి కదా, అక్కడ నుండి వచ్చా. ఇప్పుడు వెళ్ళాల్సింది అటు. ఇటు కొండ దూకడం తప్పితే ఏమీ లేదు ఆప్షన్. కానీ చాలా స్టీప్ ఉంది ఇది. కాలు జారి దొల్లితే వెళ్ళిపోవడమే కిందకి. ఇక ఇవన్నీ పెంకురాళ్ళు, జస్ట్ కాలేస్తుంటే జారిపోతున్నాయి. ఇదే హంగ్రీ ఫర్ అడ్వెంచర్ అంటే ఇదే. ఆకలి తీరుతుంది ఇన్ని రోజులకి. ఆల్వేస్ అనే హంట్. అన్నిటికీ న్యాయం జరుగుతుంది. ఫైనల్లీ బ్యాక్ ఆన్ ట్రాక్. ఆ వెనకమాల ట్రాక్ కనిపిస్తుంది కదా, అది పట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇక వెళ్ళేపాటికి కొంచెం లైట్ ఉన్నా చాలు. 7:30 అయిపోయింది. ఇంకో 10 minutes పట్టింది అనుకుంటా పైకి ఎక్కడానికి. స్కై మాత్రం అదిరిపోయింది అటు సైడ్. అదే వ్యూ కావాలి నాకు కూడా. ఇంకా ట్రాక్ ఎక్కేసా, ఇంకా ప్లెయిన్ రోడ్డే, కాకపోతే పై దాకా వెళ్ళిపోవాలి. వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోవడం మర్చిపోయా. ఎంత స్టీప్ ఉందంటే ముందుకు ఇలా వంగి ఎక్కడనే హాయి సుందోలు తీరిపోతుంది. మాటలు కూడా రావట్లేదు. కానీ సైన్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఇంత స్టీప్ ఇది నా జీవితంలో ఫస్ట్ టైం. ఇక్కడ ఎండ లేదు కాబట్టి సరిపోతుంది, కానీ ఎండ ఉంటే దోసరిపోయేది. ఈరోజు దరిద్రం ఎలా వల్ల ఉందంటే గాలి కూడా ఆపోజిట్ సైడ్లో కొడుతుంది. నేను పైకి ఎక్కుతున్న స్టీప్కి అది వెనక్కి దోస్తుంది. టైం 7:42 అయింది. దారి తప్పిపోయి పైకి స్టీప్ విత్ ఎదురుగాలి. అయినా ఆల్మోస్ట్ 30-35 minutesలో వచ్చేసా. చివరికి వచ్చేసినాక అసలు వాళ్ళకి కావట్లేదు. హార్ట్ బీట్ 150 టచ్ అయింది. ఇక్కడే ఉంది, అసలు ఊపిరాడట్లేదు. లాస్ట్ ఫ్యూ స్టెప్స్ వచ్చేసా. ఇదే అత్తది. బ్యాక్ సైడ్ వస్తాం, ఫ్రంట్ సైడ్కి వెళ్ళి చూపిస్తా. ఇంకా మనం వచ్చిన టైం బాగుంది. కొంచెం కాకపోతే కొంచెం సన్సెట్ మిగిలింది. సమ్మర్ కాబట్టి లేట్గా అవుతుంది. 7:48 అయింది. ఇంత పైకి వచ్చాం కాబట్టి కనిపిస్తుంది కనీసం అదైనా. బాగుంది. ఫైనల్గా ఇంకా మనం దేనికోసం అయితే వచ్చామో ఆ వ్యూ ఇదే. హత్తా. ఇది హాలీవుడ్ అని అమెరికాలో ఉంటుంది కదా, సేమ్ అలాగే పెట్టారు హత్తా అని. కాకపోతే దానికంటే పెద్దది ఇది. దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది, హైయెస్ట్ సైన్ అని చెప్పి. ఇక్కడ అన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డులు, అన్ని హైయెస్ట్, లాంగెస్ట్. ఇలాగదో పిచ్చా. ఇది వ్యూ. టైం 8:30 అయింది. వచ్చి ఒక 40 minutes అలా కూర్చుని ప్రశాంతంగా గాలి పీల్చుకున్నా. చాలా హాయిగా ఉంది. కింద కార్లో టెంట్ ఉంది. టెంట్ తెచ్చుకుని ఇక్కడ టెంట్ వేసుకుని పడుకుని రేపు పొద్దున వెళ్తే పోయేది. అస్సలు ప్రిపేర్ అయ్యలేను, ఇలా ఉంటుందని కూడా తెలియదు ఇక్కడ నాకు. లేకపోతే కాస్త వాటర్, ఫుడ్, టెంట్ తెచ్చుకుంటే చక్కగా ఇక్కడ టెంట్ వేసుకుని పడుకుని రేపు పొద్దున్నే లేచి వెళ్ళేవాడిని. గాలి వస్తుంది, మామూలు గాలి కాదు. పడుకుంటే కోమాలోకి వెళ్ళిపోతాం, అంత ప్రశాంతమైన గాలి. ఇక్కడ వేస్ట్ డబ్బాలు కూడా పెట్టారు. ఇంత పైకి తీసుకొచ్చి టూరిస్ట్ ప్లేస్ని మెయింటైన్ చేయడం నేర్చుకోవాలంటే వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. డస్ట్బిన్స్ పెట్టారు, ట్రాష్ క్యాన్స్. క్లీన్గా ఉంది. కానీ ఇక్కడంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అన్ని తీసి దాంట్లోనే వేస్తారు. మళ్ళీ దాన్ని క్లీన్ చేయడానికి ఇంత పైకి వచ్చి ఆ చెత్తను మళ్ళీ కిందకి తీసుకెళ్తారు. గ్రేట్. మన వాళ్ళు కూడా ఇలాగే మెయింటైన్ చేయాలి టూరిస్ట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే. ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చిన దారిలో ఈ వెనకాల నుండి వెళ్తాం, రెండోది తెలియని రూటు ఈ టైప్ నుండి వెళ్ళాలి. చీకటి పడింది. వచ్చిన రూటే మళ్ళీ ఏం వెళ్తాం, తెలియని రూట్లో వెళ్తేనే కదా అడ్వెంచర్. ఇక్కడ ఇలా రైల్ మార్కింగ్స్ పెట్టారు, ఇవి చూసుకుంటా ఈ రూట్లో పడిపోదాం. ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోవడం ఇంకా. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుండి సిటీ వ్యూ కనిపిస్తా, చాలా బాగుంది. అసలు వెళ్ళబుద్ది అట్లా గాలికి. కాకపోతే బాగా దాహం వేస్తుంది, టైం కూడా అయింది. ఏం తెచ్చుకోలేదు కాబట్టి వెళ్ళాలి. ఈ దారిలో పోదాం. ఆ ట్రైల్ మార్క్స్ని చూసుకుంటా. వదినమ్మా, ఇంత స్టీప్గా ఉందేంటి. ఏదో ఒకటి వెళ్ళిపోదాం. కింద అసలు కనిపించలేదు, మెట్లు ఉన్నాయి ఇవన్నీ, కనీసం కనిపించలేదు. ఆడి చెప్పాడు, చిలక్కి చెప్పినట్టు, అరే బాబు ఇప్పుడు వెళ్ళకరా, నైట్ టైము వచ్చేటప్పుడు రోడ్డు కనిపించదని. ఇది ఎటు తీసుకెళ్తుందో కూడా తెలియట్లేదుగా. వెళ్దామా వద్దా? వచ్చిన రూట్లో వెళ్ళిపోదాం.
సరే ఏదైతే అదైంది. మహా అయితే ఏమైంది, మళ్ళీ కొండెక్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ ఆకింది వెనక్కి దిగి లైట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి. చాలా దూరం ఉంది. ఇక్కడ ఇది ఉంది, ఇవి చూసుకుంటే వెళ్ళిపోవడమే. అవి కనిపిస్తుంటే కరెక్ట్గా వెళ్తున్నట్టే, అవి కనిపించకపోతేనే అస్సాం, మిజోరాం అన్నీ అయిపోతాం. ఫుల్ చీకటి. ఇలాంటివే నాకు కావాల్సింది. కిందకి దిగడం ఉంది కాబట్టి అలా నెమ్మదిగా కిందకి జాయిగా దిగేస్తున్నా. కాకపోతే రాళ్ళు, ఫుల్ రాళ్ళు కాబట్టి జాగ్రత్తగా చూసుకు దిగాలి. ఫుల్ డిఫరెంట్గా ఉంది. ఆ హత్తా సైన్ అక్కడ ఉంది, నేను ఆ వెనకాల నుండి పైకి ఎక్కాను, ఇది ముందు కింద తీసుకెళ్ళిపోతుంది. ఇది కరెక్టా కాదా? ఆ ట్రైల్ ఎట్టి వెళ్తుంది అసలు? ఇది తీసుకెళ్ళి వేరే ఊర్లో కలిపిద్దే ఏంటి? ఆ కారు నా దగ్గరికి వెళ్ళాలి, వేరే ప్లేస్కి కాదు నేను వెళ్ళాల్సింది. మాకు వచ్చేటప్పుడు టెన్షన్, దిగేటప్పుడు టెన్షన్. అసలు మొత్తం ఎటు నుండి వచ్చి ఎటు వెళ్తానో కూడా తెలియట్లేదు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా ఆ ట్రైలు అయిపోయింది, తీసుకొచ్చి మధ్యలో వదిలేసింది. ఇది తీసుకొచ్చి ఈ వెనకాల ఉన్న కొండ ఎక్కిస్తుంది. ఇప్పుడే చూసా గూగుల్ మ్యాప్లో, నేను వెళ్ళాల్సింది ఇక్కడికి. ఆ సైన్ బోర్డు ఇక్కడ ఉంది, ఇక్కడ నుండి వెనకాల నుండి వెళ్ళాలి. ఇప్పటికి ఒక అరగంట నడిపించింది, తీసుకెళ్ళి అక్కడెక్కడో కలుపుతుంది. అక్కడ నుండి ఒక 40 నిమిషాలు నడవాలంట. వచ్చిన దారిలో వెళ్ళకుండా అడ్వెంచర్ కావాలి మనకి. ఇప్పుడు ఇది ఎట్టి తీసుకెళ్ళిద్దో, ఎక్కడికి వెళ్ళిద్దో ఏం తెలియదు. వాటర్ లేవు, అసలు బయటికి వెళ్తాం లేదు తెలియట్లేదు. అదే ట్రైన్లో అరగంట నడిచిన తర్వాత ఇది కనిపించింది రా బాబు. నేను ఆ కింద దిగకుండా వేరే హైకింగ్ పాయింట్స్కి వచ్చేసా. ఇప్పుడు ఆ పైకి ఒకటి ఉంది, ఈ కిందకి ఒకటి ఉంది, ఈ కిందకి రూట్ ఉంది. కనీసం ఆ ట్రైల్ ఎటు వెళ్తుందో కూడా తెలియకుండా 2 ఉన్నాయని వచ్చేసా. అది తీసుకొచ్చి వేరే సైడ్ కొండ ఊరు సైడ్ దింపింది. ఫైనల్లీ ఎక్కడికో అక్కడికి అయితే వచ్చేసాను. ఇక్కడ నుండి 40 మినిట్స్ నడవాలంట మళ్ళీ నా కారు ఉన్న ప్లేస్కి వెళ్ళాలంటే. మామూలుగా లేదు ఈరోజు మాత్రం, అద్భుతాలే అన్నీ ఈరోజు. ఆల్మోస్ట్ 1 hour 30 minutes నుండి నడుస్తూనే ఉన్నా. వచ్చేటప్పుడు జస్ట్ హైట్ ఎక్కినా ఏదెక్కినా ఒక 40 minutes అలా రీచ్ అయిపోయా. ఇప్పుడు 1.5 గంట నుండి నడుస్తూనే ఉన్నా, ఇంకా రోడ్డు కనిపించలేదు. రోడ్డు కనిపించిన తర్వాత ఇంకా 40 minutes వాక్ చేయాలంట కారు దగ్గరికి. దోళ తీరిపోయిందిలే. ఆడు చెప్తానే ఉన్నాడు, బాబు నువ్వు రోడ్డు మిస్ అవుతావు అందుకని. నేను మిస్ అవ్వలేదు, వచ్చిన దారిలో వెళ్ళకుండా ఓ సొంత పెత్తనాలు చేసి వీటి రోడ్లో వచ్చి కొట్టించుకుంటున్నాను. చెప్పిన మాట ఇంత నేను ఎందుకు అవుతాను. కాలు జారింది. ఇప్పుడే వచ్చారా బాబు. 1.5 గంట నడిచిన తర్వాత, ఆల్మోస్ట్ 5 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక రోడ్డు కనిపించింది, ఒక కారు కనిపిస్తుంది. ఆడి దగ్గరికి వెళ్ళి అడుగుతా, బాబు నన్ను తీసుకెళ్ళి అక్కడ దించయ్యా, హెల్ప్ చేస్తాడు, లేకపోతే 40 నిమిషాలు నడుస్తా. ఇక్కడ కారు ఉంది, ఈయన అడుగుదాం హెల్ప్ చేస్తాడా చేయడా. హలో బ్రో, ఐ జస్ట్ లాస్ట్ ద రూట్ ఫ్రమ్ హత్తా. కెన్ యూ డ్రాప్ మీ అట్ హత్తా వాది? మై కార్ ఇస్ దేర్. కెన్ యూ డ్రాప్ మీ దేర్ బ్రదర్? యా, థ్యాంక్ యూ సో మచ్. ఆయన అడిగాను, అక్కడ డ్రాప్ చేస్తా అన్నారు. చాలా మంచి ఆయన. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. వాది హబ్, వాది హబ్. One man. You want water? Yeah, if you have. ఈయన తీసుకెళ్ళి దింపుతున్నాడు. ఈయన దింపపోతే కనుక ఒక 40 minutes వాక్ ఫ్రమ్ హియర్ టు దేర్. ఇట్ షోయింగ్ ఇన్ ద గూగుల్ మ్యాప్ 40 minutes వాక్. నా కోసం వెయిట్ చేస్తున్నట్టే ఉన్నాడు చక్కగా. You want juice? No, water fine. I'll take. The water? Yeah, I'll buy water. No, come. Nalada Maya? I'll buy brother. No. Bro, please, I'll give one. No, please. డబ్బులు నేను ఇస్తా అన్న, ఆయన ఊరుకోవట్లేదు. థ్యాంక్ యూ బ్రదర్. నా ఫైన్. వాటర్ ఇచ్చాడు. వాటర్ తాగుతుంది, ప్రాణాలు వేసి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. తీసుకొచ్చి వాటర్ కనిపించి దేవునిలాగా వచ్చాడు అంటారు కదా, అది ఈయనే. వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? అహ్మద్. రోడ్డు ఎలా ఉందంటే వాటర్ కూడా వచ్చేసినాయి, వాటర్లో ఎండాల్సిందే. ఫైనల్గా మెయిన్ రోడ్ ఎక్కారు అన్న, మళ్ళీ ఆ కారు ఉన్న ప్లేస్లో దించడానికి తీసుకొస్తున్నారు. యా దట్ వన్ బ్రదర్. డ్రాప్ మీ హియర్ బ్రదర్, ఐ విల్ గో. యా, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అక్కడెక్కడో ఉంటే తీసుకొచ్చి మళ్ళీ కార్ దగ్గర దింపాడు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. బాయ్ బ్రదర్. కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసిన ప్రతి ఒక్కడు దేవుడే అంటారు చూసావా, అది అరబ్స్ చాలా మంచోళ్ళు, చాలా బాగా హెల్ప్ చేస్తారని చాలా విన్నా. కానీ ఫస్ట్ టైం చూసా, ఎక్కడో 3.5 kilometers అవతల కొండకి అటు సైడ్ దిగా. వాటర్ మర్చిపోయా కదా, చూసి వాటర్ కావాలని అడిగాడు. పాపం ఆయన దగ్గర కారులో లేవు, పక్కన ఉన్న గ్రాసరీకి తీసుకెళ్ళి నేను కొనుక్కుంటా అంటే కాదు కొంటానని చెప్పి ఆయనే డబ్బులు ఇచ్చి 2 వాటర్ బాటిల్ ఇచ్చాడు.
ఒక వాటర్ బాటిల్ చాలంటే లేదు ఇది కూడా తీసుకెళ్ళని చెప్పి ఇదిగో ఇంకో వాటర్ బాటిల్ ఇచ్చి పంపించాడు. ఎంత మంచోడే కదా. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కాస్త మానవత్వం అనేది బతుకుంది అనిపించింది. ఫైనల్గా మన కార్ దగ్గరికి వచ్చేసాం. ఆయన రాకపోతే ఇంకో మినిమం 40 నిమిషాలు 3.5 కిలోమీటర్స్ నడవాల్సి వచ్చేది. తీసుకొచ్చి దించేశాడు. మొత్తం దుమ్ము మొహం అంతా ఓపిక అంతా అయిపోయింది. కాస్త ఈ కూలింగ్ వాటర్తో మొహం కడుక్కుంటే ఆయన వద్దన్నా కానీ ఈ వాటర్ ఇచ్చి పంపించడం మంచిదైంది. ఇలా అయితే బయటకు వచ్చేసా. ఇలాంటివి చేయొచ్చు కానీ మరీ ఇలా లైట్ ఫెయిల్ అయిపోయినాక అస్సలు చేయకూడదు. దోలు తీరిపోయింది. ఆయనకి చాలా రుణపడి ఉంటా. అహ్మద్ భయ్యా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మ్యాప్స్ పెట్టుకుని దుబాయ్ వెళ్ళిపోవడమే. ఇక్కడ నుండి దుబాయ్కి ఇంకో 1.5 hour జర్నీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి తెలిసింది ఇలా లైట్ ఫెయిల్ అయినాక వెళ్ళకూడదు, వెళ్తే వాటర్ క్యారీ చేయాలి అని చెప్పి. నేను చేసిన తప్పుల నుండి నేర్చుకోండి మీరైనా. మన సబ్స్క్రైబర్ ఒకరితో ఒక 1 day స్పెండ్ చేసి డిజర్ట్ సఫారీ వెళ్ళాను. ఆ వీడియో చూద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఫుజైరా అని చెప్పి UAEలో అదొక స్టేట్. దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. మళ్ళీ ఇంకో వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring, always on a hunt. Stay hungry.